హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే లేవడం లేట్ అయిపోయింది, 6:50 అయిపోయింది. నైట్ కొంచెం మా కన్నయ్య లేట్గా పడుకున్నాడు. 12-12:30 వరకు ఫోన్ చూసిండు. ఇక ఆయన లేట్గా పడుకోవడం, మళ్ళీ ఇంట్లో కూడా చాలా వేడిగా ఉంటుంది. దానివల్ల పిల్లలు కూడా ఊకే వాటర్ లేవడం, మధ్యలో లేవడం, నిద్ర అనేది సరిగా లేకపోవడం వల్ల మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోయింది. ఇక లేచి ఫాస్ట్గా అయితే చట్నీ కోసం అనేసి దోశ పిండి బయట పెట్టేసి పాలు కూడా పెట్టేసి ఇక పల్లీలు పచ్చిమిర్చి అవి అయితే ఎంపేసి పక్కన పెట్టేశాను. ఈలోపు అయితే పిల్లలు కూడా లేచిపోయారు. మా పెద్దామె కొంచెం లేట్గా లేచింది, చిన్న ఆమె లేచినప్పుడే లేచింది. ఇక చట్నీ కోసం అయితే పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు, ఇక ఎల్లిపాయలు అయితే లేవు, అవి ఏమీ వేయలేదు. ఇవి వేసి అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అని పాప తింటాంది, జుట్టెత్తాంది, నేను తింటాను. ఇంకో మా సార్ లేవలేదు, ఆయన ఎప్పుడు లేస్తాడో. ఇంకా టైం అవుతుంది. డైరీలలో సిగ్నేచర్స్ స్మైలీ దాంట్లో చేయొద్దు. స్మైలీ చదవలేగా. చారు, ఓ కన్నయ్య రెడీ. ఎత్తలేడు, వాళ్ళు ఎత్తలేడు. వాళ్ళని రెడీ చేస్తే వాళ్ళని స్కూల్లో తోలేసి వచ్చిండు ఫస్ట్. వాళ్ళని తోలేసి వచ్చిన తర్వాత ఈయన లేస్తే మళ్ళీ నేను స్నానం పోసి ఈయన రెడీ చేసి అయితే దోశ తినిపిస్తున్నాను. ఇక దోశ తిని పాలు తాగేసి అయితే నేను వెళ్ళిండు. నైట్ సరిగా లేట్గా పడుకున్నాడు కాబట్టి ఇక లేవడం కూడా లేట్, రెండు సార్లు తిరగాల్సి వస్తుంది స్కూల్ దగ్గరికి. ఇక 8 o'clockకి లేస్తే ఇక అప్పుడు మళ్ళీ స్నానం పోసి రెడీ చేసి ఇక స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇప్పుడు 8:30కి అయితే స్కూల్కి వెళ్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, దోశలు అయితే అవుతున్నాయి. ఇక తినేయడం. ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఏం చేసిన సరిపోలేసిన లాస్ట్ అది లాస్ట్ కారం వేసుకోలే మనం. అదే చెట్టు కొంచెం కారంగా ఉన్నట్టుంది. పిల్లలేమో కన్నయ్య కారం అన్నది. షాయ చేయ అంటే షాయ అంతా పాలన్నీ ఇరగొట్టినా, బెల్లం వేసిన పాలు పూసి మంచిగానే ఉంటాయని తెలీదా కాకలు ఎక్కువ. చిక్కటి పాలు పోసిన. చిక్కటి పాలు పోసినావా? ఆ పాలు ఉన్నాయి కదా అని కొన్ని పాలు పోసిన. అట్లా వాటర్ వెళ్తుంది. ఇవి తెలియకల్లా దాని నేను ఆడికి చెప్పిన, అరే అందులో బెల్లం వేసినాయండి, మరి కన్నయ్యకు పోయిరా, అందులో ఒక కప్పులో పోసి పెట్టాడు, వచ్చినాక తాగుతాడు అని చెప్పిన. మామూలుగా స్వీట్ చేసినప్పుడే బెల్లం వేస్తేనే పాలు ఇరుగుతాయి. పాలు పోసినాక కొన్ని పాలు ఉంటే మళ్ళీ చాయ్ పెట్టుకునేది మంచిగా ఉన్నాయి కదా మరి. నీకేరక అట్లనే పోసిన, బెల్లం వేసే పోసిన, అలా దాంట్లో పాలు మిగిలినాక మళ్ళీ దాంట్లో ఇంకొన్ని పాలు వేసుకొని చాయ్ పెట్టుకున్నా. మరింత వేసినావు బెల్లం? మరింత వేసినట్టున్నా బెల్లం. ఎంత వేసినావు? మస్తు కలర్ వచ్చింది. వేసిన తీయగా ఉన్నాడు, అందుకే రౌండ్ పోసుకున్నాడు. తగ్గుతాయి. పోసుకురా చాయ్ పోసుకురా జల్ది. బియ్యం కడిగి ఏం ములక్కాయలు పోయాలన్నా? 10 అవుతుంది, అప్పుడే 10 అవుతుంది. నేను టైం దాదాపు 10 అయింది. మరి ఇప్పుడు ఏమడుతావు? 4 గంటలు ఎక్కడ లేవు. టమాటాలు లేవు. టమాటాలు తేనా మరి? లేవు. సరే మాడతాను. పప్పు కూర పప్పు కూర పప్పు టమాటా కూర. పప్పు
టమాటా రేపు ములక్కాయ టమాటా ఇవాళ పప్పు రేపు సండే ఇవాళ సాటర్డే చెప్పు అది ఎండిపోయిందా దోశ ఏమన్నా మూత పెట్టినా ఇప్పుడు పెట్టి మూత పెడితే ఎప్పుడు పెడితే పెట్టలేదు, పొద్దున పెట్టినా ఎప్పుడు పెట్టినా దోశ అంత ఎండిపోయింది. అంతే గట్టి అది సిమ్లో పెట్టి ఉంటుంది. పప్పు లాగేస్తున్నాం ఫ్రెండ్స్. టమాటా పప్పు పెసరపప్పు నానబెట్టిన ఉడికినాక వేస్తాం. ఈ పప్పు కంటే ఓకే సరే. ఉడికింది టమాటా వేసింది. వస్తాం కదా మొత్తం ఉడుకుతుంది. వాటర్ వస్తావా? పప్పులో వాటర్ వేయమా? చిల్లర ఉన్నది. హై హై పప్పు కూర అయిపోయింది. పప్పు కొంచెం ఆయిల్లో ఉడికినాక కారం వేసుకొని, కారం కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకుంటే టమాటా పప్పు కూర మిర్చి ఖాళీ. ఎండాకాలం ఏం పెట్టలేదు. పెరుగు ఉన్నది, దోశల పిండి ఉన్నది, చింతపండు, పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయలు, ములక్కాయలు. అయ్యప్ప ప్రసాదం అయితే తింటలేము. అది ఎండిపోయింది. అయిపోయింది గట్టిగా అయిపోయింది. జల్ది కారం వేసిన వాటర్ అయితే కొన్ని వేసుకున్నాను.